మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక్కటే మాట, మీకు సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరూ. చెప్పురా తేజ. అయ్యో ఏమైందిరా, ఏడుస్తానా? అదేం లేదు బావా, అంటే నిజంగా అందరికీ ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. సబ్స్క్రైబ్ చేసుకోమని ఒక్క మాట చెప్పినందుకు వదిన నీకోసమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అంటూ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసిండ్రు. నాకైతే ఆ కమెంట్స్ చూస్తా అంటే ప్రతి ఒక్క కమెంట్ చూసి ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చినండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజులల్లో మన ఇంట్లో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చెప్తే. అలాంటిది అసలు నా గురించి ఏం తెలీదు, నేనంటే తెలీదు, అయినా కూడా నేను చెప్పిన ఒక్క మాటకు విలువిచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూడు. నిజంగా అండి, నా మనసులో మీరు ఎప్పటికీ ఉండిపోతారు. అసలు నాకైతే ఆ కమెంట్స్ చూసినప్పుడల్లా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఏంటంటే మా పాప సరదాగా చేస్తా నాన్నతో కలిసి ఇట్లా అన్నందుకు సరే అని కొంచెం సపోర్ట్ చేసి చెప్పిన నా మాటకు విలువిచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూడు. అసలు నిజంగా అండి, నిజంగా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 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 కావాలని కూడా నేను చెప్పా. ఎందుకంటే చాలు, నాకు ఇది చాలు, ఇంతకంటే వద్దు. మీ అంటే నా మీద మీ అభిమానం ఎంత ఉందో నాకు అర్థమైంది. చాలండి, ఇది ఈ జన్మకు చాలు, అంతే. చూస్తారు కదా, అసలు నాకే నమ్మాలనిపించట్లేదు. ఒక 1-2 డేస్లో ఎంతమంది రావడం అంటే. చాలా మంది దగ్గరికి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయించిన రోజులు ఉన్నాయి. అట్లా చేసిన వాళ్ళం ఇట్లా చూసేసరికి తట్టుకోలేకపోతున్నాం, అంతే. మళ్ళీ బాగా ఎమోషన్ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా కొంచెం తక్కువ ఉన్నారు, ఆయనతో మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా పాప కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైందన్నా వదిన ఇంత బాధపడుతుంది? అది వదిన బాధతోనే కాదు, సంతోషంతో వచ్చింది.